నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో అర్హత ఉన్నప్పటికీ 10 మంది దివ్యాంగులకు పెన్షన్ తొలగించేందుకు ప్రభుత్వం నోటీసులు అందజేసింది. దీనిపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పెన్షన్ పునరుద్ధరించాలని ఎంపీడీఓ అధికారులను కోరుతున్నారు. ఇవ్వాలిగా అది పింఛన్ ఆధారం 2 గంటరాదు తెల్ల గంటరాదు మాకు పింఛన్ ఆధారం పింఛన్ ఆపారు పింఛన్ మాకు ఇప్పించి మాకు న్యాయం చేయమన్నాము. పింఛన్ నా పేరు వెంకటేశ్వర్లు నెల్లూరు నుంచి నోటీస్ ఇచ్చింది. మాకు 2 కళ్ళ గంటరావు వాడికి పింఛన్ ఆపుతానని చెప్పి నోటీస్ వచ్చింది. ఆ నోటీస్ ఎందుకు ఆపారు చెప్పి మాట్లాడి ఏదో నోటీస్ ఇచ్చేటట్టు చేయండి. మాకు అదే ఆధారం. నా పేరు వెంకటేశ్వర్లు, మాది ఎంబీ కాలనీ. నాకు వికలాంగుల పింఛన్ వస్తుంది, ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. దాంతోనే బతుకుతున్నాం, మేము ఆ పింఛన్తోనే బతుకుతున్నాం. మేము పని చేసుకోలేక ముసలోళ్ళమైనా